ఈ మనిషికి ఎప్పుడు నొప్పి కలిగినా అతని నోటి నుండి బంగారు నాణేలు బయటకు వచ్చేవి. ధనవంతుడు కావడానికి అతను తనను తాను ఒక సూట్ కేసులో ప్యాక్ చేసుకున్నాడు. కానీ సామాను రవాణా అవుతున్నప్పుడు ఏదో తప్పు జరిగింది. ఈతన్ అనే విద్యార్థి అనుకోకుండా ఆ సూట్ కేసును తీసుకున్నాడు. అతను ఇంటికి చేరుకున్నప్పుడు సూట్ కేసులో ఒక మనిషి ఉన్నాడని తెలుసుకున్నాడు. ఆ మనిషి తన రహస్యాన్ని దాచడానికి అబద్ధం చెప్పాడు. కొంతమంది తనను వెంబడిస్తున్నారని, అందుకే తప్పించుకుంటున్నానని చెప్పాడు. ఈతన్ ఎక్కువగా ఆలోచించకుండా అతనికి సహాయం చేయడానికి ప్రయత్నించాడు. కానీ అకస్మాత్తుగా ఆ మనిషి నోటి నుండి ఒక బంగారు నాణెం బయటకు వచ్చింది. ఈతన్ ఆ నాణెం చేతిలో పట్టుకుని షాక్ అయ్యాడు. రహస్యం బయటపడిన తర్వాత ఆ మనిషి పూర్తి నిజం చెప్పాడు. అతని శరీరంలో ఏదో వింతైన వస్తువు ఉందని, నొప్పి కలిగినప్పుడల్లా బంగారు నాణేలు బయటకు వస్తాయని, ఈతన్ తనను తప్పించుకునేలా సహాయం చేస్తే అన్ని నాణేలు అతనివే అవుతాయని చెప్పాడు. కానీ ఈతన్ హృదయంలో ఆశ ఇప్పటికే పాతుకుపోయిందని ఆ మనిషికి తెలియదు. సహాయం చేయడానికి బదులు ఈతన్ సూట్ కేసుని ఎక్కడో దాచాడు. మరుసటి రోజు ఉదయం ఈతన్ ఒక బంగారు దుకాణానికి వెళ్ళాడు. అక్కడి యజమాని ఆ నాణం స్వచ్ఛమైన బంగారంతో తయారైందని, దాదాపు 500 విలువైందని చెప్పాడు. ఈ విషయం విన్న ఈతన్ ఇంటికి వేగంగా వెళ్లి తన స్నేహితుడిని తీసుకొచ్చాడు. కానీ వారు చేరుకున్నప్పుడు ఈతన్ స్నేహితురాలు మియా భయపడి నిలబడి ఉంది. సూట్ కేసులో నుండి వేళ్లు బయటకు కనిపించడంతో ఈతన్ ఎవరినో చంపాడని ఆమె భావించింది. ఈతన్ లోపలికి వెళ్లి చూసినప్పుడు ఆ మనిషి ఇంకా బతికే ఉన్నాడు. మియా సహాయం చేయడానికి ప్రయత్నించింది. కానీ ఆమె అతన్ని లాగినప్పుడు మరో బంగారు నాణెం బయటకు వచ్చింది. మియా దాని గురించి ఎక్కువగా ఆలోచించలేదు. కానీ ఈతన్ స్నేహితుడు ర్యాన్కు ఆశ పూర్తిగా ఆవహించింది. వ్యాన్ సూట్ కేసును లాగి మెట్లపై నుండి కిందకు విసిరాడు. నాణేలు అన్ని చోట్ల చెల్లాచెదురుగా పడ్డాయి. ఇప్పుడు అందరి కళ్ళు బంగారం మీదే ఉన్నాయి. వారు ఆ మనిషిని వివిధ రకాలుగా బాధించడం ప్రారంభించారు. ఎక్కువ నాణేలు రావడానికి మొదట వారు అద్దె చెల్లించారు. తర్వాత వారి జీవనశైలిని అప్గ్రేడ్ చేశారు. ఇంత లాభం చూసి వారు ప్రతి హద్దును దాటారు. వారు విద్యుత్ షాక్లు కూడా ఇవ్వడం ప్రారంభించారు. ఆ మనిషి 26 5 ఆ మనిషి ఇంకా బతికే ఉన్నాడని తెలుసుకున్నాడు. కానీ అతని పరిస్థితి దిగజారింది. అయినప్పటికీ అతను ఎప్పుడూ దయ కోసం వేడుకోలేదు. బహుశా అతనికి తన సమయం తక్కువే ఉందని తెలిసి ఉండవచ్చు. ఒకరోజు ఈతన్కు అకస్మాత్తుగా అపరాధ భావన కలిగింది. ఇది చాలా దూరం వెళ్ళిందని, ఆ మనిషిని విడిచిపెట్టాలని చెప్పాడు. కానీ ర్యాన్ మరియు మియా నిరాకరించారు. అప్పుడు ర్యాన్ మరో షాక్ ఇవ్వడానికి బటన్ నొక్కాడు. ఈతన్ కోపంతో పోలీసులకు కాల్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ మియా అతని ఫోన్ను తీసుకుని సుత్తితో కొట్టి పగలగొట్టింది. ఈతన్ నిరసన వ్యక్తం చేసినప్పుడు ర్యాన్ అతన్ని కూడా సుత్తితో కొట్టాడు. ఈతన్ రక్తంతో కప్పబడి నేలపై పడిపోయాడు. ఇప్పుడు ర్యాన్ మరియు మియాకు తాము చేసినది అర్థమైంది. వారు డబ్బు తీసుకుని పారిపోవడానికి ప్రయత్నించారు. కానీ అప్పుడు సూట్ కేసులోని మనిషి ఇంకా శ్వాసిస్తున్నాడని గమనించారు. పారిపోయే ముందు మరికొన్ని నాణేలు తీసుకోవాలని వారు భావించారు. కానీ వారు మరో షాక్ ఇచ్చిన వెంటనే ఆ మనిషి బిగ్గరగా నవ్వడం ప్రారంభించాడు. అతని కళ్ళు బంగారంలా మెరవడం ప్రారంభించాయి. కానీ వారు దానిని సీరియస్ గా తీసుకోకుండా మళ్లీ బటన్ నొక్కారు. గదిలో నల్లని పొగ చేరింది. సూట్ కేసులోని మనిషి ఒక రాక్షసుడిగా మారిపోయాడు. వారి శరీరాలు భయంతో గడ్డకట్టిపోయాయి. కానీ పశ్చాత్తాపం చెందడానికి సమయం లేదు. రాక్షసుడు ఇప్పటికే 2 ఖాళీ సూట్ కేసులను సిద్ధం చేసుంచాడు. ఇప్పుడు ఆశకు పూర్తి ధర చెల్లించబోతున్నారు. ఆ తర్వాత రాక్షసుడు మళ్లీ మానవ రూపం ధరించి విమానాశ్రయానికి చేరుకున్నాడు. విమానాశ్రయ సిబ్బంది సహాయంతో అతను 2 సూట్ కేసులను సులభంగా బెల్ట్ పై లోడ్ చేశాడు. ఆ ఇద్దరు ఆశాపరులకు చివరకు వారి నిజమైన శిక్ష అందబోతున్నట్లు కనిపిస్తుంది.